ఖరీఫ్ సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాత వాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు ఉన్నాయి. సన్నగింజ, దొడ్డిగింజ వరి రకాల్లో వరంగల్ వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. అలాగే వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాల పరిమితి 120 నుండి 135 రోజులు ఉంటుంది. చెరువులు, కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుంచి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగు చేస్తున్నారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగు చేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగు చేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారీగా సాగు చేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాల గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర. వానాకాలానికి అనువైన వరి రకాల విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు కానీ, మధ్యకాలిక రకాలు కానీ, స్వల్పకాలిక రకాలుగా మనకు వంగడాలు అనేది డెవలప్ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి 2012లో విడుదలైనటువంటి సిద్ధి రకాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే 140 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు ఎక్కువ దిగుబడి ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రకాన్ని మనము బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా సాంబా మసూరికి మనకు వారం రోజుల ముందుగానే ఇది పంట చేతికి రావడమే కాకుండా పంట చేను మీద పడిపోకుండా, గింజ రాలిక లేకుండా, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉండేటువంటి ఈ దీర్ఘకాలిక రకాన్ని కనుక వేసుకున్నట్లయితే మరిన్ని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు దీర్ఘకాలిక రకాలలో ఈ మధ్యనే కంపసాగర్ పరిశోధన స్థానం విడుదలైనటువంటి KPS 2874 అనే రకాన్ని కూడా వేసుకున్నట్లయితే 140 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా కొంతవరకు దోమకపోటును మరియు ఈ చౌడు భూముల్లో కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మధ్యస్థ సన్నగింజ రకం. ఇక మధ్యకాలిక రకాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి వరంగల్ 14, వరంగల్ సాంబా, వరంగల్ 32-100, వరంగల్ సన్నాలు కానీ, అదేవిధంగా సోమనాథ్ WGL 347, అదేవిధంగా ఈ సన్నగింజ రకాలను అంటే 135 రోజుల పంట కాలం కలిగినటువంటి మధ్యకాలిక రకాలను కనుక ఎంచుకున్నట్లయితే రైతు సోదరులు దీనిలో కూడా ఆశించినటువంటి దిగుబడులు సాధించవచ్చు. ఇక ఈ రకాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే WGL 14 కనుక చూసుకున్నట్లయితే సుమారుగా ఇది 135 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి, మధ్యస్థ సన్నగింజాన్ని కలిగి ఉండి, అదేవిధంగా కొంతవరకు ఎండాకు తెగులు మరియు టుంగుర తెగులను తట్టుకున్నటువంటి సామర్థ్యం ఉంది. ఇక అన్నం విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు BPT 5204 లాగానే అన్నం వండిన తర్వాత రుచిగా పొడి పొడిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవాలని అనుకున్న రైతాంగము జూన్ 10 నుంచి మనకు జూలై 10 లోపు ఈ నార్లు పోసుకోవాల్సిన అవసరం ఉంది మధ్యకాలిక రకాలని. అదేవిధంగా మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్లయితే వరంగల్ 32-100, ఇది కూడా వరంగల్ సన్నాలని పేరుతో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా 130 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి, ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. అంతేకాకుండా ఈ రకము పొట్టిగా ఉండడమే కాకుండా చేను మీద పడిపోకుండా, అదేవిధంగా చౌడు భూముల్లో కూడా ఈ రకాన్ని మనము సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మరి ఒక రకము సోమనాథ్ WGL 347 అనే రకాన్ని కూడా ఈ పరిశోధన స్థానం నుండి 2015లో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఉల్లికోడ్ని తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉండడం కాకుండా బయోటైప్ 1 మరియు 5ని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా ఆకులపైన వచ్చేటువంటి అగ్గి తెగులు మరియు మెడ విరుపు తెగుల్ని కొంతవరకు తట్టుకునే స్వభావం ఉంది. ఈ రకం కూడా
చౌడు భూముల్లో వేసినా కూడా సాధారణమైనటువంటి దిగుబడులు సాధించడమే కాకుండా మంచి గింజ నాణ్యత ఉండి మార్కెట్లో వ్యాపారులు ఎక్కువగా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్లో సన్నగింజ వరి వంగడాలతో పాటు కొంతమంది దొడ్డుగింజ రకాలను సైతం సాగు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో వరి సాగులో పెట్టుబడులు తగ్గించుకునేందుకు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు రైతులు. మరోవైపు వర్షాలు ఆలస్యమైనా దుక్కులు ఆలస్యంగా చేసుకునే ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. మరి ఆ రకాలేంటో ఇప్పుడు చూద్దాం. మనకు మధ్యకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే WGL 915 అనే దొడ్డు పొడవు గింజ రకాన్ని 2019లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గింజ నాణ్యత విషయానికి వచ్చినట్లయితే పొడవు దొడ్డు ఉండడమే కాకుండా సుమారు ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యము, అంతేకాకుండా ఇక చీడపీడల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు దోమపోటు మరియు కొంతవరకు శీతురాటు అంటే పొట్టకూలు తెగులను కానీ టుంగురు తెగులను కానీ సమర్థవంతంగా తట్టుకునేటువంటి స్వభావం ఉంది. ఇక ఈ రకాన్ని సాగు చేసే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ రకాన్ని సాగు చేసేటప్పుడు మన కుదుర్లు దగ్గరగా అంటే వీటిలో పిలక వేసే గుణం తక్కువగా ఉంటుంది కనుక కుదురుకి మనం 2-3 పాదులు వేసుకొని ఒక చదరపు స్క్వేర్ మీటర్లో కుదుల సంఖ్యను కనుక పెంచుకున్నట్లయితే దిగుబడులు కూడా ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రకాన్ని WGL 915 వరంగల్ రైస్ 1 అనే రకాన్ని వివిధ వరి పద్ధతుల్లో అనగా డ్రమ్ సీడింగ్ పద్ధతిలో కానీ వెద సాగు పద్ధతిలో కానీ అదేవిధంగా నాటు పద్ధతిలో కానీ అదేవిధంగా రకరకాల పద్ధతుల్లో వేసినా కూడా ఈ రకము అత్యధిక దిగుబడిని సాధించడానికి మాకు ప్రయోగాత్మక పరిశీలనలో వెల్లడైంది. కనుక రైతు సోదరులు దొడ్డు పొడవు గింజ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ WGL 915 అనే వరి రకం కనుక ఎంచుకున్నట్లయితే చీడపీడలతో పాటుగా మనకు సుమారుగా 30 నుంచి 32 క్వింటాల దిగుబడి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. దొడ్డు రకానికి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భద్రకాళి WGL 3962 ఇది కూడా 135 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా సుమారుగా ఎకరానికి 25 నుంచి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ముఖ్యంగా ఇది చేను మీద పడిపోకుండా అదేవిధంగా మనకు అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి దొడ్డు పొడవు గింజ రకానికి సంబంధించినటువంటి ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకాలు కనుక ఎంచుకున్నట్లయితే రైతాంగం ఎక్కువగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాలు వరి వంగడాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వరి వంగడాల్లో కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఈ మధ్యనే విడుదలైనటువంటి WGL 962 వరంగల్ వరి 2 అనే పేరుతో 2021 సంవత్సరంలో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నేషనల్ లెవెల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా దీనికి నోటిఫైడ్ గెజిట్ రూపంలో కూడా మనకు బయటకు రావడం కూడా జరిగింది. కనుక రైతాంగం ఈ స్వల్పకాలిక వరి వంగడాన్ని కనుక వేసుకోవాలనుకున్నప్పుడు సుమారుగా ఇది 2 కాలాలకు కూడా వానాకాలం మరియు యాసంగిలకు కూడా మనం ఈ రకాన్ని మనం సాగు చేసుకునే అవసరం ఉంది. ముఖ్యంగా దీని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మొక్కలు మధ్యస్థ ఎత్తుగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా గొలుసు అనేది చాలా చిక్కగా ముద్ద కంకిగా ఉండి సుమారుగా 23 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ముఖ్యంగా ఇది అచ్చం మనకు BPT 5204ని పోలి ఉండడానికి ప్లాంట్ టైప్లో అంటే మొక్క ఎత్తులో కానీ మొక్క చూడడానికి కూడా మనకు సరిసమానంగా సాంబ మసూరిని పోలి ఉంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా రుచిగా ఉండడమే కాకుండా అన్నం పొడిగా అన్నం వండిన తర్వాత కూడా చాలా పొడిగా ఉంటుంది. కనుక దీనికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు అంటే ఫోటో ఇన్సెన్సిటివ్ అని చెప్తుంటాము. అంటే ఈ రకాన్ని ఎప్పుడు వేసినా కూడా జూన్లో వేసినా కానీ జూలై ఆఖరిలో వేసినా కానీ మనకు 125 రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది. కనుక అంతేకాకుండా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకునే స్వభావం ఉంది. అంతేకాకుండా కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉంది. కనుక రైతు సోదరులు ఈ BPT 5204ని వేసుకోవాల్సిన పరిస్థితుల్లో అంటే దాన్ని రిప్లేస్మెంట్ చేయడానికి దానికి బదులుగా ఈ వరంగల్ వరి 2 WGL 962 అనే రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే BPT 5204 కంటే కూడా సుమారుగా 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఈ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఎకరానికి సరాసరిగా మనకు రైతుల పొలాల్లో దీన్ని పరిశీలనలో మనం గమనించడం జరిగింది.